వాళ్ళ వీడియో వచ్చేసరికి టెక్నో వాళ్ళు టెక్నో పోవా 8 ప్రో 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ దీనికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ మీరు అంత స్క్రీన్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకోవచ్చు. దగ్గర దగ్గర వితౌట్ ఆఫర్స్ అయితే ఇట్లా 50,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం ఏమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఒకసారి హైలైట్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో, పోకో వాళ్ళ పోకో ఎక్స్8 ప్రో అయితే లాంచ్ అయిపోయింది. అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఇక్కడ. అండ్ అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌ని మెన్షన్ చేసిర్రు. సేల్స్ ఏవైతున్నాయో ఆగస్ట్ 21 నుంచి అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. కొన్ని హైలైట్స్ అయితే చూసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్‌లోనే వీళ్ళు మెన్షన్ చేసిర్రు. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉందనేసి ఇక్కడ నోటిఫై మీ అని ఉంది. ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ ఉంది. ఇక ఫ్లిప్‌కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వీళ్ళ వెబ్‌సైట్‌లో అయితే దొరకదు. హైలైట్‌లో చూసుకుంటే పీఓఏ క్యానన్స్ అయితే పెట్టిర్రు. ఇక్కడ రెసిస్టెన్స్ అవన్నీ కూడా పెట్టిర్రు. బానే అనిపించింది. సో, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో పాటొచ్చింది. దీని 8 వర్షన్ గూడా ఉంది. 8 కంటే ఇది ఇంకొంచెం ప్రో వర్షన్ అనుకోవచ్చు. డెడికేట్ వీడియో చేస్తాను 8కి అండ్ ఆల్సో 8 ప్రోకి తేడా ఏందని సెపరేట్‌గా డెడికేట్ బటన్స్ ఇస్తారు. ఇక్కడ డెడికేటెడ్ బటన్స్ కూడా ఉన్నాయి. హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ మేట్రిక్ డిస్‌ప్లే పై ఇదొకటి చాలా మంచి విషయం అనుకోవచ్చు మేట్రిక్ డిస్‌ప్లే. కొంతమందికి యూజ్ అయ్యే అవకాశం అయితుంది. IP16 వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇది SGH డ్రాప్ రెసిస్టెన్స్‌తో పాటు కూడా వస్తుంది. కూలింగ్ ఓవర్ క్లాస్ 7 ప్రొడక్షన్. ఇది బ్యాటరీ 6,500 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ కాబట్టి ఈజీగా 1 ½ డే ఈజీగొస్తది. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా 1 ½ డే ఈజీగొస్తది. బేసిక్‌గా నా హెవీ యూజర్ అయితే మాత్రం 1 ఫుల్ డే ఈజీగా వచ్చేస్తది. 45 చార్జర్ తొందరగా కూడా ఛార్జింగ్ అయిపోతే వేపర్ కూలింగ్ చెప్పడం ఎక్కువ హీట్ కూడా కాదనమాట. అండ్ 4D గేమింగ్ వైబ్రేషన్స్ అండ్ రిఫ్రెష్ AMOLED డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. మీడియాటెక్ 7400 ప్రాసెసర్ అల్టిమేట్ అనేసి అయితే అన్నారు. సో, వీళ్ళ సెపరేట్‌గా చిప్ కూడా వస్తుందంట. P1 చిప్ అనేసి అయితే పెట్టిర్రు. సోనీ వాళ్ళ కెమెరా ఎల్‌ఈడీ 700 కెమెరా 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా వస్తుంది ఇక్కడ. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. బాగుంది భయ్. నాకైతే ఫీచర్స్ అవన్నీ కూడా బాగా నచ్చినాయి. ఓన్లీ డ్రాబ్యాక్ ఏందంటే మాత్రమే మీకు చూపించేస్తాను. డ్రాబ్యాక్ ఏందంటే మాత్రం ప్రైస్ అన్నమాట. సో, చానా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే. ఇక్కడ బేస్ వేరియంట్ 50,000 ఉంది. 8 జీబీ ర్యామ్ 2 స్టోరేజ్ వేరియంట్. సో, ఏం చేయగలుగుతాం అంటే భయ్ ఇప్పుడైతే ఏం చేయలేం గూడా. ఉన్న అట్లా ఎట్లో అట్లా అడ్జస్ట్‌మెంట్ కావాల్సిందే అనేసి నేను ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఇంకో విషయం ఏందంటే ఇక్కడ కొన్ని హైలైట్‌లో చూపించేస్తాను ఇక్కడ. ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ వస్తుంది. 8 జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 6000 మిల్లీ బ్యాటరీ. ఒకే ఇష్యూ ఉంది భయ్ పెద్దగా ఏ స్పెషల్ అయితే ఏమి అనిపించలేదు. 7400 అంటే నేను చూసిన కాడికైతేనేమో 22,000, 25,000 కాడ ఒకసారి చూసిన ప్రాసెసర్ అది. మిగతా ఇంతకుముందు చెప్పిన హైలైట్స్ అవే ఉన్నాయి. అండ్ యాహ్! ఒక్కసారి పోర్ట్స్ ఒకసారి చూసుకుందాం ఇక్కడ. ఫ్లిప్‌కార్ట్‌లో పోర్ట్స్‌కి సంబంధించినయి. ఇక్కడ పోర్ట్స్ ఇవి. ఇక్కడ కింద సిమ్ స్లాట్ వస్తుంది. మైక్ టైప్ సి పోర్ట్ అండ్ డౌన్‌లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి. పైన స్పీకర్స్ ఇన్‌ఫ్రారెడ్ ఎయిర్ బ్లాస్టర్ ఉన్నట్టు దాని మైక్‌తో పాటు కూడా వస్తుంది. డాల్బీ అట్మాస్‌తో పాటు కూడా వస్తున్నాయి. ఇక్కడ కస్టమైజేషన్ బటన్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. బానే ఉంది. అన్ని బటన్స్ అయితే బాగున్నాయి. నా ఒపీనియన్‌లో ఇది లైక్ 39, 35 అట్లొచ్చింటే బాగుండేది. 50,000కి వచ్చినాయి. ఫీచర్స్ బాగున్నాయి గానీ ఏం చేస్తాం బయ్ కొంచెం కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇక ఏం చేసుకోలేము. సో ఫ్రెండ్స్ ప్రైస్ హైలైట్స్ అవన్నీ చూసిర్రు కదా! నా ఒపీనియన్‌లో పోయి నేనైతే ఒకటే మాట అంటాను. జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగండి. తొందర పడకండి. ప్రైస్ జర తగ్గినాకనో, సేల్స్ వచ్చినాకనో తీసుకోమని అంటాను. అది కూడా వచ్చినాక ఏం చేయండి కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. పర్చేస్ చేసుకోనొచ్చయితే ఒక సలహా అయితే ఇస్తాను. సో, డైరెక్ట్ స్పెసిఫికేషన్స్ కాడ చూసుకుంటే మాత్రం వెయిట్ తక్కువది. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువున్నా సరే కూడా 189 గ్రామ్స్ వెయిట్‌తో పాటు వస్తుంది. ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్‌తో పాటు వస్తుంది. 6.7 ఇంచ్ డిస్‌ప్లే. అండ్ ఇక్కడ థిక్‌నెస్ కూడా తక్కువుంది. 7.73 సెంటీమీటర్స్‌తో పాటు కూడా వస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా వస్తుంది. సో, ఇక్కడ ఆండ్రాయిడ్ 16 వస్తుందంటే 2 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు వస్తుంది. 2.6 గిగాహెర్ట్జ్ స్పీడ్‌తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ రికార్డింగ్ గురించి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేరు. బాక్స్‌లో ఏమొస్తుందంటే మాత్రం స్మార్ట్ ఫోను, 5 చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, సిమ్ జెట్‌పెన్, కేస్ అవన్నీ కూడా వస్తున్నాయి. LPDDR5X ర్యామ్. సో, ఇదొకటి బావుంది. LPDDR5X ర్యామ్ ఉంది. మోస్ట్‌లీ యూఎఫ్ఎస్ 2.0, 4.0 స్టోరేజ్ ఇస్తారు. 5G సారీ 5Gకి సంబంధించిన నెట్వర్క్స్ సపోర్టెడ్ ఉన్నాయి. 25G సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ వైఫై 6తో పాటు వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. అండ్ యాహ్! ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. సో, పెద్దగా ఏమంటారు ఇంపాక్ట్ అయితే లేదు గానీ 50,000కి తీసుకొచ్చానంటే జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే కొన్ని ఫీచర్స్ బాగున్నాయి. లైక్ మేట్రిక్స్ డిస్‌ప్లే ఒకటి, బ్యాక్ సైడ్ ఉంది కదా! మేట్రిక్ డిస్‌ప్లే ఒకటి, బ్యాటరీ, స్లిమ్ బాడీ అండ్ యాహ్! ఇంటర్ఫేస్ బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ 50,000కి మీకు వేరే బ్రాండ్స్‌లో వేరే కూడా దొరుకుతున్నాయి.
సో, ఎగ్జాక్ట్ ఇదే అన్నట్టు కాదు గానీ, ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి అంటాం. 50,000 కంటే మీకు వన్ ప్లస్‌లో కూడా ఉన్నాయి. ఒప్పోలో కూడా బానే ఉంది. ఒప్పో, వివోలో కూడా బానే ఉన్నాయి. ఒకసారి అవి కూడా చెక్ చేసుకొని నచ్చితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఫైనల్‌గా ఆఫర్స్ ఈఎంఐస్ అంటే యాహ్! 6 మంత్స్ ఈఎంఐ ఉంది. కార్డ్ ఆఫర్స్ అయితే 5,350 రూపీస్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సారీ, కార్డ్ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. మోస్ట్‌లీ నేనైతే వెయిట్ చేయండి అంటాను. కార్డ్ ఆఫర్స్ తగ్గినాక, ప్రైస్ తగ్గినాక తీసుకోమని అయితే సలహా అయితే ఇస్తాను. సో ఫైనల్‌గా ఒకటే మాట చెప్తా భయ్. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లా ప్రైస్ టు వాల్యూ వస్తుందా అంటే కొన్ని రోజులు ఆగమంట. నిజంగా చెప్పుకోవాలంటే మీరు కొన్ని రోజులు ఆగండి. లేకపోతే వెయిట్ అనేది చేయండి. లేకపోతే బడ్జెట్ అని ఇంక్రీజ్ చేసుకోండి. లేదంటే ఈ ప్రైస్ కేటగరీకి మీకు వేరే బ్రాండ్స్ కూడా వేరే స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అవి తీసుకొనొచ్చినాక ఒక సలహా ఇస్తాను. లేదన్నా కావాలన్నా అంటే మాత్రం తీసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. నా ఒపీనియన్ ఏందంటే ఆఫర్స్ అప్లై చేసి తక్కువ పైసలకు వచ్చినప్పుడు తీసుకొనొచ్చైతే సలహా అయితే ఇస్తున్నాను.